27 మంది బీసీలను మంత్రులు చేశారు. అంతకుముందు ప్రధానమంత్రులు చేయలే. ఎందుకు చేయాలంటే అరే ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడితే మా ప్రభుత్వం కూలిపోతుంది, మా ప్రభుత్వం ఏర్పడది, మాకు ఓట్లు వేయరని భయపడరు గతంలో. కానీ నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలను ఎక్కువ మందిని మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. అగ్రవర్ణాలలో పేదలు కూడా ఆదుకున్నారు నరేంద్ర మోడీ గారు. అగ్రవర్ణాలలో పేదలు కూడా నరేంద్ర మోడీ గారు ఆదుకున్నారు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు మేము అందిస్తున్నాం. ఇలా బియ్యం ఇస్తున్నాడు, వ్యాక్సిన్ ఇచ్చాడు. ఇలా బియ్యం ఎవరి కోసం ఇచ్చినాక పేదల కోసం ఇచ్చాడు. వ్యాక్సిన్ పైసలు నడిపోయి వ్యాక్సిన్ కొనుక్కోడా ఒక్క వ్యాక్సిన్ 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఉంటుంది. కానీ ఉచితంగా వ్యాక్సిన్ ఎందుకు? పేదల కోసం వ్యాక్సిన్ ఇచ్చాడు. ఇలా మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుండా బతుకుతాం వేయాలా? మనం బతుకుతాం వేయాలా? వ్యాక్సిన్ ఇచ్చింది ఇలా ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ ఇచ్చింది. అందరికీ వ్యాక్సిన్, అన్ని దేశాలకు వ్యాక్సిన్ అని పంపాడు. కాబట్టి పేదల గురించి తెలుసు. బియ్యం ఇచ్చిండు, ఇండ్లు కట్టిస్తా అని చెప్పింటే కేసీఆర్ ఇండ్లు ఇయ్యలే, బాత్రూమ్లు కట్టించిండు, కమ్యూనిటీ హాల్ కట్టించిండు, గ్రామాలకు నిధులు ఇచ్చిండు, దళిత బస్సులకు నిధులు ఇచ్చిండు. ఇట్లా అన్ని రకాలుగా నిధులు ఇచ్చి పేదల గురించి 24 గంటలు పేదల గురించి ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆయన ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి, ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి. ఆయన కుటుంబం లేదు, ఈ పేదోళ్ళే నా కుటుంబం అంటాడు. పేదల గురించి ఆలోచిస్తారు కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళా తిరిగి ప్రధానమంత్రి కావద్దని చెప్పి ఈ పెద్దోళ్ల పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పేద వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం అందరం ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎవరు ఓటేస్తున్నారు? నేను అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అట ఏం పార్టీ? బ్రిటిష్ పార్టీ. బ్రిటిష్ పార్టీ అట మాది. నవ్వుకుంటారు తెలుగు అక్కడ నుండి కూడా ఎవరన్నమాట నమ్ముతారా? భారతీయ జనతా పేరునే భారతీయ జనతా పార్టీ ఉన్నది, పేరునే భారతీయత ఉన్నది. మాకు మా పార్టీ స్టార్ట్ చేసి ప్రారంభించింది ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. పక్కా ఈ దేశ భక్తి నుండి ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడైన అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రారంభించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. డౌట్ ఏం లేదు కదా? మా పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, దేశ ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించిన వ్యవస్థాపకు తెలుసా మీకు? తెలుసు? ఎప్పుడు తెలుసా? ఎవరికైనా? ఏఏ హ్యూమ్. ఏం పేరు? ఏఏ హ్యూమ్. ఆయన ఆ పేరు అనొస్తుందా? నాకు మీకు అనొస్తుందా? ఆ పేరే అనరాలే. ఏఏ హ్యూమ్ అంటారు. ఏఏ హ్యూమ్. ఇవాళ ఆఫీసులో ఫోటోలు ఉంటాయి. మీకు ఇప్పుడు ఆయన పేరున్నారా? ఆయన చూసిరా? ఆయన ఏ దేశం కూడా తెలుసా? ఆయన బ్రిటిష్ ఆయనే. కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించారు? ఏఐ హ్యూమ్. కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులు ఎవరు అంటే ఏఐ హ్యూమ్. ఆయన బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి ప్రారంభించింది ఆయన. ఇలా కాంగ్రెస్ పార్టీ పేరుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటిదంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఆ బీజాలన్నీ ఇక్కడి కావే, ఆ బీజాలు ఇక్కడి కావు, ఇటలీ బీజాలు అవన్నీ కూడా. ఇటలీ బీజాలు ఇక్కడ వచ్చాయి కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే బ్రిటిష్ పార్టీ అట. ఇవాళ వాళ్ళ విదేశీకి సంబంధించి ఇది మంచిగా విదేశీ వ్యవహారాల విభాగానికి సంబంధించి శ్యామ్ పెట్రోడ్ అంటాడు. కానీ శ్యామ్ పెట్రోడ్ అంటే మొన్న మాట్లాడండి. ఏం మాట్లాడిందంటే మేము ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా రాజ్యాంగాన్ని, అమెరికా పద్ధతిని తీసుకొస్తాము అన్నాడు. ఏం పద్ధతి అమెరికాదంటే మనం చచ్చిపోతానట మన ఆస్తి, పేదోడు ధనికుడు ఏం లేదు, ఎవ్వరు చచ్చిపోయినా ఈ దేశంలో ఎవ్వరు చచ్చిపోయినా వాళ్ళ ఆస్తులకెళ్లి 45% మాత్రమే వాళ్ళకిచ్చి 55% ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూర్చుకుంటుందట. నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా కూర్చుకోవడానికి. నేను సంపాదించుకోవడం నా ఆస్తి నువ్వెట్లా కూర్చుకుంటావు? నేను సంపాదించుకుంటే నా ఆస్తి నువ్వెట్లా కూర్చుకుంటావు? అక్క దీనిలో పేదోడు, ఇలా పేదోళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ₹1,00,000 పేదోళ్ళ దగ్గర ఉంటే మనం చచ్చిపోయిన తర్వాత ఆ ₹1,00,000 45,000 ఉంచి ఇంకా 55,000 పార్టీలు గుంజుకొని ఇంకోటి వస్తారట. కమ్యూనిస్టులకు ఇట్టే అన్నారు. కమ్యూనిస్టులను పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకు వంస్తామన్నారు. కానీ పెద్దోడే అయింది. ఇంకా పేదోడు ఇంకా బికారిగానే అయ్యాడు. కానీ ఎవరు పెద్దోళ్ళు? కమ్యూనిస్టు పెద్దోళ్ళు.
కాబట్టి ఇవన్నీ కూడా మోసం చేస్తారక, మోసం చేసి మనల్ని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. మోడీ లేని దేశం ఉంటే ఈ దేశం బాగుపడదక అన్న. మోడీ లేని దేశం ఉంటే ఎవడో వచ్చి దేశాన్ని ఆక్రమించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే సర్జికల్ స్ట్రైక్ ఎదురా ఈ దేశంలో యువత, తెలంగాణ రాష్ట్రంలో యువతకు నేను అప్పీల్ చేస్తున్నా. ఒక్కసారి బార్డర్ లో సరిహద్దులో నుండి ఒక ఆర్మీ జవాన్ కి ఫోన్ చేయండి. మీరు ఆర్మీ జవాన్ కి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏంది, ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక మీ పరిస్థితి ఏంటని అడిగితే ఆ ఆర్మీ జవాన్ చెప్పేటువంటి సమాధానం చూసినాకైనా కనీసం నరేంద్ర మోడీకి ఓటేసే ప్రయత్నం చేయండి. నేను అడిగిన చాలా మంది ఆర్మీ జవాన్లను ఆడ సల్లె చచ్చిపోతారక్క. మనం ఇవాళ పండుగలు చేసుకుంటాం, తిండి తిప్పి మంచిగా ఎదుర్కొంటాం. ఇలా ఆరాంసే ఉన్నాం. కానీ అక్కడ సరిహద్దులో మనం కాపాడతారు. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం కాపాడతారు. చల్ల చేస్తారు. వాళ్ళకి తిండి ఉండదు, తిండి తికాన ఏముండదు, పండుగలు పబ్బాలు ఏముండయి, మనల్ని కాపాడుతున్నారు. అంతకుముందు సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే పాకిస్తాన్ వచ్చి చెంపమీకలు కొడితే ఇంకో చెప్పిస్తోళ్ళు, వాళ్ళు దాడులు చేస్తే చూసుకుంటా కూర్చుంటారు. ఒకప్పుడు గాంధీ మంచోడు, మన గాంధీ. ఆ గాంధీకి ఈ గాంధీ కుటుంబానికి సంబంధం లేదే. మన మహాత్ముడు, మన మహాత్మా గాంధీ. ఈ గాంధీ ఎక్కడిదే? ఈ గాంధీ కుటుంబం ఎక్కడిది? డూబ్ గాంధీ కుటుంబం. మన గాంధీ మహాత్మా గాంధీ, అవునా కాదా? ఇలా ఆ గాంధీ ఇప్పుడు బాధపడుతుండే పైన. నేను మహాత్మా గాంధీని, ఈ దేశాన్ని పెంచిన, ఈ దేశ ప్రజలను కాపాడుకున్నా, ఈ దేశంలో పేదలకు సేవ చేసిన నేను మహాత్మా గాంధీని. కానీ వీళ్ళు గాంధీ అని ఎట్లా పెట్టుకున్నారని వాళ్ళు బాధపడుతుంది. మహాత్మా గాంధీ ఎక్కువ బాధపడతారు బాబా. కాబట్టి అక్కడ బార్డర్లా వాళ్ళందరూ చెప్తున్నారు. నేను అడిగిన అన్న, అంత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అది మిలిటెంట్ టెర్రరిస్టులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కొట్టినా తిట్టిన పడేటోళ్ళం మేము. మళ్ళా పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా మేము సస్తమా బతుకుతామా, ఇలా మా పరిస్థితి అట్లుండే. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు సంపుతాన్ని వాడు మైండ్ లో కష్టనే కాల్చి పడేస్తున్నాడు ఇప్పుడు.